హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు మహారాష్ట్ర వంటకమైన జోవర్ తాలీపీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. తర్వాత 2 కప్స్ జొన్న పిండి తీసుకోవాలి. అదే జోవర్ అంటాం కదా, జొన్న పిండి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత అదే 1/2 కప్పుతో శనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 నుంచి 4 దాకా పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు మెంతి ఆకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. 4 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు, అది మన చాయిస్. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి మొత్తము అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ జోవర్ తాలీపీటు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు ఇది రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటామండి ఇంట్లో. కాకపోతే మనము బియ్యం పిండితోనో జొన్న పిండితోనో మన సైడ్ తప్పిలెంటు రొట్టె అంటాం కదా, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ వాడతాము. ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదండి, దీనిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు క్లాత్ తీసి పిండి నానిందేమో చూద్దాము. బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం చపాతీ పిండిని ఎలాగైతే ఉండలుగా చేసుకుంటామో అలాగే ఉండలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక రొట్టె పలక తీసుకొని మనం ఇందాక తడి క్లాత్ కప్పుకున్నాం కదా, అదే తడి క్లాత్ను రొట్టె పలక మీద వేసుకొని మనం చేసుకున్న ఉండల్ని క్లాత్ మీద వేసుకొని ఇలాగా చిన్న రోటీస్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ రోటీ మీద అక్కడక్కడ చిన్న రంధ్రాలని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ రోటీస్ను కాల్చడానికి స్టవ్ మీద రొట్టెల పెంక పెట్టుకోవాలి. పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకున్న రోటీని తీసుకొని ఈ రొట్టె పెంక మీద వేయాలండి. ఆయిల్ వేసుకున్నాం కదా, రోటీ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది కాలిన తర్వాత మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి. చూడండి, బాగా కలర్ఫుల్గా వచ్చేసింది. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అది కాలేలోపు మళ్ళీ మనము ఇంకొక రోటీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందాకట్లాగే రోటీ చేసుకొని రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోటీ ఇటువైపు కూడా కాలిపోయింది కదండి, దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మళ్ళీ ఇందాకట్లాగే మనం చేసుకున్న రోటీని రొట్టెల పెంక మీద వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాలనివ్వాలి. కాలిన తర్వాత మళ్ళీ ఈ రోటీని ఇటువైపుకి తిప్పుకోవాలి. బాగా మంచిగా కాలిందండి.
ఇందులో మనం వాము కూడా వేసుకున్నాం కదా, రోటీస్ కాలుస్తుంటే మంచి అరోమా వస్తుంది. కాలింది కదా, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలాగే అన్ని రోటీస్ను చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇందులోకి పెరుగు కాంబినేషన్ బాగుంటుంది. డైరెక్ట్గా ఉత్త పెరుగునైనా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, కారం కలుపుకొని తీసుకోవచ్చు. ఈ జోవర్ తాలిపీటు పెరుగు లేకుండా డైరెక్ట్గానైనా తినేయచ్చండి. ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కదా, కాబట్టి ఉత్తవైనా తినేయచ్చు. ఈ రోటీస్ భలే రుచిగా ఉంటాయండి. ఒకటి తినేవాళ్ళు 2-3 తినాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.